హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చేసిందంటే చాలు మనందరికీ గుర్తొచ్చేది రారాజు లాంటి మామిడి పండు. మరి ఈ సీజన్లో రకరకాల మామిడి పండ్లు వంటకాలు చేసుకుంటుంటాం. అలాగే మామిడికాయలతో కూడా రకరకాల కూరలు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనం చేసుకోబోయేది నోట్లో వేస్తే కరిగిపోయే ఎంతో రుచికరమైన మ్యాంగో కొబ్బరి లడ్డూలు. ఇవి చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఇంట్లో ఉండే తక్కువ పదార్థాలతోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఆలస్యం చేయకుండా ఈ జ్యూసీ మ్యాంగో కొబ్బరి లడ్డూలు తయారీ విధానం ఏంటో చూసేద్దామా? పదండి. ముందుగా ఈ లడ్డూలకు కావాల్సిన పదార్థాలు. దీనికోసం అయితే ఫస్ట్ మామిడి పండు, బాగా పండిన మామిడి పండు ఒకటి తీసుకోవాలండి. అలాగే పచ్చి కొబ్బరి తురుము లేదంటే డెసికేటెడ్ కోకోనట్ అయినా తీసుకోవచ్చు. అదైతే 2.5 కప్పుల దాకా తీసుకోవాలి కొబ్బరి. అలాగే దీనికి పాలు తీసుకోవచ్చు. టేస్టీగా రావాలి అంటే కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. అలాగే యాలకుల పొడి, అదే ఆప్షనల్. డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్ అన్నమాట. ఇప్పుడు ఎలా తయారు చేయాలంటే, ఇప్పుడు ముందుగా మనం ఒక మామిడి పండు తీసుకున్నాం కదా, ఆ మామిడి పండుని పీల్ చేసేసి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట. ఈ మిక్సీ జార్లో తీసుకొని అసలు నీళ్లు పోయకూడదండి, మెత్తటి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పండు అయితే పీచు అయితే ఉండకూడదు, చూసుకోండి. ఒకవేళ పీచు ఉంటే వడకట్టుకోవాలన్నమాట బాగా. మ్యాంగో ప్యూరీని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని కొబ్బరి కూర తీసుకున్నాను అనమాట. ముక్కలు చేసి నేను మిక్సీలో వేసుకొని కొబ్బరి పౌడర్ అయితే చేసుకున్నాను. దీనికైతే నేను ఒక కొబ్బరికాయ పూర్తిగా ఉపయోగించానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ పట్టుకొని కొబ్బరి తురుము 2.5 కప్పులు కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, ఆ కొబ్బరి తురుముని దీంట్లో వేసి లైట్గా వేపాలన్నమాట. ఆప్షనల్ అండి, నెయ్యి వేసుకొనన్నా లైట్గా వేపచ్చు. అలానే కలర్ అయితే మారకూడదు. ఇలా వేపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ కొబ్బరి పొడిని వేపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మనము తీసి పెట్టుకున్నాం కదా మ్యాంగో ప్యూరీ 1 కప్పు, ఆ మ్యాంగో ప్యూరీని దీంట్లో వేసుకొని ఈ రెండు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాదండి, సిమ్లో పెట్టి ఈ రెండు బాగా కలిసిన తర్వాత నేనైతే కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను, బాగా టేస్టీగా ఉంటుందనేసి దీంట్లో వేసాను. మనకి ఎంత స్వీట్ కావాలి అనేసి అనుకుంటే అంత కండెన్స్డ్ మిల్క్ అయితే వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడైతే ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ ఉడికించాలి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మిశ్రమం అంతా దగ్గర పడి పాన్కు అంటుకోకుండా ముద్దలా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. నేనైతే దీంట్లో స్టార్టింగ్లో ఆ కొబ్బరి నెయ్యిలో వేపలేదు కాబట్టి దీంట్లో ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి కావాలనుకుంటే ఆప్షనల్ అన్నమాట, నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నాను, వీడియో రికార్డ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా దగ్గర పడి పాన్కు అంటుకోకుండా ముద్దలా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. అడుగు మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మామిడి పండులోని తడి అంతా పోయి ఈ కండెన్స్డ్ మిల్క్ దాని లోపలికి బాగా పట్టి కొబ్బరితో కలిసి మంచి టెక్స్చర్ వస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ మిశ్రమం అంతా చక్కగా దగ్గర పడి పాన్ నుండి విడిపోతుంది కదా, లడ్డు చుట్టడానికి వీలుగా ముద్దలా తయారైంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పట్టుకున్న జీడిపప్పులైనా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ అనమాట. లేదంటే కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చు. అలాగే మంచి ఫ్లేవర్ కోసం దీంట్లో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూసేసారు కదా, లడ్డూకి తయారు చేసుకోవడానికి వీలుగా తయారైందనమాట, ముద్దలాగా తయారైంది.
మన లడ్డూల మిశ్రమం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకుందాము. మరీ పూర్తిగా చల్లారిపోకూడదు, చేతితో పట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారలేదు, కొద్దిగా గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో గుండ్రంగా లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న లడ్డూను కొద్దిగా ఎండు కొబ్బరి పొడిలో అలా దొర్లిస్తే చూడటానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా అదిరిపోతుంది అన్నమాట. ఇదే విధంగా మిగిలిన పిండితో అన్నింటినీ లడ్డూల్లా చేసుకోవాలి. చూసారా, లాస్ట్ ఫినిషింగ్ మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డూలా జ్యూసీగా ఉండే నోరూరించే మామిడిపండు లడ్డూలు రెడీ అయిపోయాయి. చివరిగా లాస్ట్లో ఒక చిన్న టిప్ అండి. ఈ లడ్డూలు బయట ఉంటే 2-3 రోజులు మాత్రమే ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యము, పిల్లలు ఎంతో ఇష్టపడే అడిగి మరీ తినే ఈ మ్యాంగో కొబ్బరి లడ్డూలు ఈ సమ్మర్లో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.